మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సుబ్రహ్మణ్యం గారు, మదనపల్లి స్మాల్ బాక్సెస్ చాలా చిన్నవన్న, మరీ అంత చిన్నగా ఉంటే బయ్యర్స్ లాస్ అవుతారు కదా, ఎలా బతుకుతారో ఏమో పాపం. ఈ కామెంట్ వెటకారం. సుబ్రహ్మణ్యం గారు, మదనపల్లి చిన్న బాక్సులు పెద్దవని మీ కామెంట్లోనే తెలుస్తుంది. మీరు అలా అనుకుంటున్నారు. తూకం ఏంటన్న బాక్స్ చిన్న బాక్సులు మీరు చాలా మాటలు పెడుతూ ఉంటారు. కోలాల బాక్సులు కానీ చిన్నవాడి కానీ మదనపల్లి కానీ 3 బాక్సులు తూకం ఏంటి వ్యత్యాసం మీకే తెలుస్తుంది. మహేష్ రెడ్డి గారు, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ బ్రో. ఇక సాయి చెర్రీ గారు, హెవీ ప్లాంటేషన్ ఇన్ కళ్యాణదుర్గం సైడ్ బట్ నో గ్రోత్ ఇన్ ప్లాంట్స్, సో ఆగస్టులో రేట్ స్మాల్ బాక్స్ 1000 రూపాయలు రీచ్ అవుతుంది. కళ్యాణదుర్గం వెళ్తే ప్లాంటేషన్ భారీగా జరిగింది కానీ మొక్కల్లో ఎదుగుదల ఏమాత్రం లేదు. కాబట్టి ఆగస్టులో ఖచ్చితంగా చిన్న బాక్సులు 1000 రూపాయల వరకు అమ్మవచ్చన్న ఆశాభావాన్ని, అంచనాను సాయి చెర్రీ గారు వ్యక్తం చేస్తున్నారు. ఇక రెడ్డి గారు, హలో సైద్ భాయ్, ఈరోజు చిన్నమండి సెటిల్మెంట్ రేట్ 730 రూపాయలు. 30 బొలోరోలు 8 ఈచలు లోడ్ అయినాయి ఈ ధరకి. ధన్యవాదాలు సోదర. ప్రతిరోజు మీరు గతంలో ధరలు మాత్రం పెట్టేవాళ్ళు, ఇప్పుడు లోడీలు కూడా పెడుతున్నారు. మన యూట్యూబ్ ఛానల్ సహేష్ యాదవ్ ద్వారా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అన్న మీరు చాలా సూపర్ అన్నారెడ్డి గారు, థ్యాంక్ యూ సోదర. ఇక అక్షయ్ చిన్న గారు, హిమాచల్ ప్రదేశ్లో కూడా ప్లాంటేషన్ చేస్తారు కదా అన్న ఈ టైంలో, అవి ఏ టైంలో కాయలు మార్కెట్కి వస్తాయి, కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోగలరా? తప్పకుండా సోదరా, నాకు తెలిసినంత వరకు జూన్ జూలైలో అక్కడ కూడా టమాటాలు వస్తాయి. అయితే మన అంత భారీగా రాదు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ అక్కడ సమ్మర్లో టమాటాల పంటలు పండించి ఇవి ఈ 2 రాష్ట్రాలు మాత్రమే. అడిగారు కాబట్టి కనుక్కొని రేపు ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, గాడ్ ఈజ్ గ్రేట్ బ్రో చౌడప్ప గారు, ఉదయాన్నే కలిగిరి మదనపల్లి సమయ వీడియో చాలా తొందరగా పెట్టాను, చాలా ఫాస్ట్గా పెట్టారు బ్రో, థ్యాంక్ యూ అని కామెంట్ పెట్టారు. కానీ మదనపల్లి వీడియో పెట్టేసరికి ఆలస్యమైంది. లేట్ సైద్ బ్రో, కలిగిరి ఫాస్ట్, మదనపల్లి లేట్. పెట్టుబడులు తగ్గించండి అన్న నాగేష్ గారు, జూన్ 15కి జూన్ నెల 15 కేజీల బాక్సు 750 రూపాయలు ధర అని గణేష్ అగ్రికల్చర్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, సయ్యద్ బాషా గారు, టమోటా ప్లాంటేషన్ హెవీగా ఉంది, ధరలు పెరగాలంటే విదేశాలకు పంపించాలి. ఇరాన్ మరియు చుట్టుపక్కల ఉన్న దేశాలు యుద్ధాలతో ఉద్రిక్త దశలలో ఉన్నాయి. మరి మన టమోటా ఎక్స్పోర్ట్ ఉంటుందా? ధరలు రాగలవా? ఈ యుద్ధాలతో మన దేశంలో పండించే పంటలకు, సముద్రంలో దొరికే చేపలకు మార్కెట్ లేకుండా పోయింది. అన్నా, విదేశాల ఎగుమతి విషయం పక్కన పెడదాం, స్వదేశంలో ఎగుమతి చేసుకోవాలన్నా కూడా ఎక్కడ డీజిల్ కొరత ఏర్పడుతుందని అందరూ ఆందోళనలో ఉన్నారు. అయితే ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచుతుంది అనుకున్నారు, కానీ కేవలం 3 రూపాయలు మాత్రమే పెంచారు. అక్కడ సంతోషం. కానీ ప్రధానమంత్రి గారు చెప్పినట్లు వారంలో ఒకరోజు నో వెహికల్ డే పాటించడం మనందరి కర్తవ్యం, మనందరి బాధ్యత. సాధ్యమైనంత వరకు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవడమే మన దేశ ప్రగతికి ముఖ్యం. ఇక ఆయన అన్నట్లుగా యుద్ధాలతో మన దేశంలో పండించే పంటలకు, సముద్రం దొరికే చేపలకు మార్కెట్ లేకుండా పోయింది. దీనికి రిప్లై వచ్చింది శివకుమార్ గారు, నువ్వు దేవుడు అన్న రిప్లై వచ్చింది. ఇక మనం మరొక కామెంట్ని పరిశీలిస్తే, ఎస్ఎస్కే రాయల్ అబ్బాయి గారు, బాబాయ్ ఈసారి జూలై వరకు డీజిల్ కొరత రాకుండా ఉండాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నా బాబాయ్, రైతులు బాగుపడతారు. జూలై తర్వాత కొరత వస్తే మంచిదేమన్నా. జూలై కాదు, సుశాల మన దేశం 150 కోట్ల జనాభా, దేవుడి వల్ల మనకు గ్యాస్ అయితే అలవాటు అయిపోయింది. 20,000 తర్వాత బుకింగ్స్ పెట్టారు. పెట్రోల్, డీజిల్ కూడా కొరత రాకుండా ఉండాలని బాగుంది, ప్రార్థిద్దాం. మనవంతుగా మనం కూడా వాటి వినియోగం తగ్గించడానికి ప్రయత్నిద్దాం. మళ్ళీ లాక్డౌన్ వస్తాయా? టమోటాకు మళ్ళీ
జబ్బు రావచ్చు. ఆ, మళ్ళీ లాక్డౌన్ వస్తే టమోటాకు మళ్ళీ జబ్బు రావచ్చు అని కుమార్ గారు కాయబట్టారు అన్నా. లాక్డౌన్ రాదన్నా. కరోనా అంటే అది ప్రాణాపాయం, అంటువ్యాధి, ఒకరి నుంచి ఒకరు వ్యాపించే వ్యాధి కాబట్టి అప్పుడు లాక్డౌన్ పెట్టారు. ఇప్పుడు పెడితే బహుశా స్మార్ట్ లాక్డౌన్. చమురు వినియోగం తగ్గించుకోవడానికి ఏదైనా చర్యలు తీసుకోవచ్చు, కానీ లాక్డౌన్, కరోనా సమయంలో పెట్టి లాక్డౌన్ మాత్రం అమలు చేయరు. అంతా అస్సాం. హరి గారు, అంతా అస్సాం ఏంటి బాబాయ్, నువ్వు అస్సామరా బాబు అంటూ ఈశ్వర గారు రిప్లై ఇచ్చారు. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం ఊహించే ముందు మీతో రామకృష్ణ పరమహంస గారి నిజ జీవితం తిరిగిన సంఘటన పంచుకోవాలి. ఆయన దగ్గరకు ఒక రోజు ఒక ఆవిడ తన పిల్లడిది వచ్చింది, వయసు ఒక 7 సంవత్సరాల మధ్య ఉండవచ్చు. స్వామి, మా అబ్బాయి విపరీతంగా బెల్లం తింటున్నాడు, ఎంత చెప్పినా వినడం లేదు, వేడి చేస్తుందన్నా కూడా తినడం మానడం లేదు, మీరైనా చెప్పండి అలవాటు మానుకుంటాడని ఆయన అడిగితే, వారం రోజుల తర్వాత రమ్మన్నారు పూజ్యులు రామకృష్ణ పరమహంస గురువు గారు. ఆ వారం తర్వాత మళ్ళీ తన బిడ్డను తీసుకుని వచ్చింది. ఆయన పిల్లాడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నాయన బెల్లం తినకూడదు నాయన, ఆ తినడం వల్ల శరీరం వేడి చేస్తుంది, అనారోగ్యం కలుగుతుంది, కాబట్టి అలవాటు మానే అని చెప్పి ఆ పిల్లాడిని బుజ్జగించి పంపించేశారు. పక్కనున్న ఆయన శిష్యులు, స్వామి ఈ మాట మీరు వారం రోజులు ముందే చెప్పవచ్చు కదా, మరి వారం రోజుల తర్వాత ఎందుకు రమ్మన్నారు అని అడిగితే దానికి రామకృష్ణ పరమహంస గారు చెప్పిన సమాధానం, నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది, నేను అలవాటు పెట్టుకుని నేను తింటూ ఉంటూ ఆ అబ్బాయికి మాత్రం అలవాటు మానుకొని ఎలా చెప్పగలను. 7 రోజులుగా నేను అలవాటు మానుకోవాలని ప్రయత్నించి మానేసి ఇప్పుడు అబ్బాయికి చెప్పాను. అది ఇతరులు చెప్పే ముందు మనం ఆచరించాలి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.